నమస్తే. ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు కాదు సంస్కృతం పెట్టాలని విద్యాశాఖ ఆలోచన ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాజం నుంచి కూడా తెలుగు భాషను మొత్తానికి లేకుండా చేస్తారా అనే ఒక ప్రశ్న కూడా వస్తున్నది. అసలు సంస్కృతాన్ని పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి? తెలుగు ఉంటే బాగుంటుందా? ఏమిటి? ఒక విస్తృతమైన విశాలమైన ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడదాం. ఈ విషయాలపైన మనతో మాట్లాడేందుకు ఇంటర్మీడియట్ జాక్ నాయకులు, విద్యారంగంలో సుమారుగా 3 దశాబ్దాలుగా పనిచేస్తున్న వారు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారు లెక్చరర్ కూడా. సార్ నమస్తే. నమస్తే. తెలుగు భాషను ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్గా పక్కన పెట్టి సంస్కృతి పెట్టాలని ఎందుకు అనుకుంటారు? రీజన్ ఏమిటి? అంటే భాష అనేటటువంటిది లేదా తెలుగు భాష అనేటటువంటిది లేదా ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క చర్చ ఏదైతే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నదో, ప్రధానంగా ఈ చర్చకు ప్రధానమైన కారణం ఏంటి అంటే 422 ప్రభుత్వ జూనియర్ కళాశాలలన్నింటిలో కూడా సాంస్క్రిట్ పోస్టు మంజూరు చేయడానికి కావలసిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఆగమేఘాల మీద పంపండి అని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశము ధర్మిలా ఉత్పన్నమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం చర్చించుకుంటున్నాం. ఓకే, అంత ఆగమేఘాల మీద ఎందుకు అది మనము మాట్లాడదాం. అసలు భాష తర్వాత విద్యా వ్యవస్థలో భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇవన్నీ గురించి తెలుసుకోవాలంటే మనము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి మాట్లాడుకోవాలి. మళ్ళీ 50 వెళ్ళాలి వెనక్కి మనం. ఓకే, 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటటువంటిది ఏం చెప్తుంది అంటే, దేశానికి ఒక భాష ఉంది, రాష్ట్రానికి ఒక భాష ఉంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇవన్నీ నేపథ్యంలో అదేవిధంగా ఇంటర్నేషనల్గా ఒక భాష ఉండాలి. కాబట్టి ఇంగ్లీషు హిందీతో పాటు ప్రాంతీయ భాషలను కూడా ప్రోత్సహించాలనేటటువంటిది 3 లాంగ్వేజ్ ఫార్ములా యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశంతో పాటు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసేటటువంటి క్రమం లోపలనే అనేక చర్చలు ఉపచర్చలు జరిగినాయి. 3 లాంగ్వేజ్లో హిందీ అనేది కంపల్సరీ. హిందీని వ్యతిరేకించేటటువంటి రాష్ట్రాలు ఏవైతే దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు ఉందో, సో అప్పుడు వయా మీడియాగా ఏంటి అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే కూడా ఇప్పుడు చాలామందికి తెలియదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏంటి? వాని మాతృభాష హిందీ, ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్. మరి 3rd లాంగ్వేజ్ ఏంటి వానికి? త్రిభాషా సూత్రంలో వాడు ఏం నేర్చుకోవాలి? వాడు కంపల్సరీగా దక్షిణాదిలో ఉన్న ఏదన్నా ఒక భాషను నేర్చుకోవాలనేటటువంటిది 3 లాంగ్వేజ్ ఫార్ములాకు ఉన్నటువంటి రూల్స్. అనివార్యమైన మస్ట్ అది ఖచ్చితంగా నేర్చుకోవాలి తీరాలి. ఓకే, వాళ్ళు ఏం చేశారు? తెలుగు హిందీ ఇదంతా నేర్చుకోవడం ఎందుకు కాబట్టి వాళ్ళు సాంస్క్రిట్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. నార్త్ వాళ్ళంతా సాంస్క్రిట్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు సాంస్క్రిట్ నేర్చుకోవడం మొదలుపెట్టారో సాంస్క్రిట్ అనేది నార్త్ భాషగా చెలామణి అయిపోయింది. కానీ మన మీద మాత్రం హిందీ, ఇంగ్లీషు అదేవిధంగా తెలుగు 3 రుద్దబడ్డాయి. తెలుగు మన భాష కదా, అంటే తెలుగు కంపల్సరీ మనకి ఇష్టమైన భాష. హిందీ అనేది మన మీద రుద్దబడ్డది. కొంతమంది సర్కారు జిల్లాల వాళ్ళు వ్యతిరేకించారు, తమిళనాడు వాళ్ళు ఇంకా వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా ఇష్టం ఉన్నవాడు ఇది, ఇష్టం లేనివాడు అది. సాంస్క్రిట్ వాడు కూడా ఇక వయా మీడియా ఏదో నేర్చుకోవాలి కాబట్టి సాంస్క్రిట్. కేరళలో దాదాపు 14 సాంస్క్రిట్ పీఠాలు ఉన్నాయి. 5వ తరగతి నుంచి వాడు ఖచ్చితంగా సాంస్క్రిట్ నేర్చుకోవాల్సిందే. కేరళలో 5వ తరగతి నుంచి సాంస్క్రిట్ నేర్చుకోవాలి. మలయాళం నేర్చుకోవాలి, సాంస్క్రిట్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. హిందీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదనేది వాళ్ళ సిద్ధాంతం. సో ఇవన్నీ ఉన్నటువంటి తరుణం లోపల ఆంధ్రప్రదేశ్లో కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములాను రూపొందిస్తూ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, 3rd లాంగ్వేజ్ అనేది మన 86 జీవో ద్వారా తీసుకొచ్చారు. ఇది రాష్ట్ర ఆవిర్భావానికంటే ముందు. అందులో ప్రధానంగా ఏంటంటే
తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తర్వాత ఉర్దూ కానీ, ఈ విధమైనటువంటి ప్రాంతీయ భాషలు, ఉర్దూ మీడియం వాడు ఉన్నాడు, వాడు ఖచ్చితంగా ఉర్దూ నేర్చుకుంటాడు. తెలుగు మీడియం వాడు ఉన్నాడు, తెలుగు నేర్చుకుంటాడు. ఇటువంటివన్నీ 3 లాంగ్వేజెస్ కంపల్సరీ. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, 3 లాంగ్వేజ్లు ఖచ్చితంగా అందరికి వచ్చి ఉండాలి. ఇది 10th క్లాస్ వరకు 3 లాంగ్వేజ్లు ఉండాల్సిందే అనేటటువంటిది 3 లాంగ్వేజ్ ఫార్ములా. అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో 2014లో, 2017లో సార్కు ఒక ఆలోచన వచ్చింది. మరి ఇప్పటికీ కూడా అది తెలుగు మహాసభలు అంటారా, తెలంగాణ తెలుగు మహాసభలు అంటారా అనేది నాకు క్లారిటీ లేదు. మీకు ఏమైనా క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. మెజారిటీగా ఏమన్నారంటే ఇది తెలంగాణ తెలుగు మహాసభలు అని హైదరాబాద్ మొత్తం పందిరేసి సారు పెద్ద ఎత్తున తెలుగు మహాసభల్ని ప్రవేశపెట్టాడు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ చివరి రోజు మాత్రం చిరంజీవులు, పవన్ కళ్యాణ్లు, తర్వాత ఇటువంటి వాళ్ళంతా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో డ్యాన్సులు చేస్తే మనం అందరం కూడా చూసి ఆనందించి ఇది ఓహో తెలంగాణ తెలుగు మహాసభలు కాదు, ఇది తెలుగు మహాసభలే, ఆంధ్ర తెలంగాణ తెలుగు మహాసభలు అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఈరోజు వచ్చినటువంటి సమయము లేదా ఈ సమస్య ఏదైతే ఉందో అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వస్తేనే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎట్లా ఆ ప్రపంచ తెలుగు మహాసభలకు దీనికి ఏంటి సంబంధం, ఏమిటి ఏం సంబంధం అనేది అది చదివితే కానీ ఇది అర్థం కాదు. అయితే చాలామంది ఆయన నాలాంటి వాళ్ళకు ఆయన ఒక తాత్విక ముఖ్యమంత్రి, ఆయన ఒక దార్శనికుడు, భాషా శాస్త్రవేత్త, ఇట్లా నిలబడి పద్యాలు చదవగలుగుతాడు. అదేవిధంగా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. అదేవిధంగా ఆయన కాళేశ్వరం దగ్గర నుంచి పుస్తకాల్లో సిలబస్ ఏది ఉండాలనే వరకు కూడా ఆయననే డిక్టేట్ చేసేంత సవ్యసాచి. ఆ సందర్భంలో తెలుగు మహాసభల సందర్భంగా ఆయన ఈ దేశంలోనే లేని విధంగా కంపల్సరీ తెలుగు లాంగ్వేజ్ అనేటటువంటిది ఉండాలి, ఈ గడ్డ మీద ఎవరు చదివితే వాడు తెలుగు చదవాలనేటటువంటి ఒక చట్టం తీసుకొచ్చాడు. దానికి తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి సత్యనారాయణ గారితో ఇక వాళ్ళ వందిమాగదులు దేశపతి శ్రీనివాసు, నందిని సిద్ధారెడ్డి ఇటువంటి వాళ్ళతోటి కమిటీ వేశాడు. వేసి కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అందరూ తెలుగు సచ్చినట్టు చదవాల్సింది అని ఒక చట్టం తీసుకొచ్చాడు. అప్పుడు నాలాంటి వాళ్ళు కొంచెమంది ఇదేంటి ఇట్లా ఉంది, ఇది కొంచెం ఇబ్బందికరం కదా అని 2 అంశాలని ప్రధానంగా మేము లేవనెత్తాం. అయ్యయ్యో సార్కి ఎగనెస్ట్గా మాట్లాడి నువ్వు బట్టగడతావా అని కూడా చాలామంది నీలాంటి వాళ్ళు నన్ను హెచ్చరించారు. జరిగింది ఏంటి అంటే అక్కడ 2 తప్పులు జరిగింది. అంత అభ్యంతరకరమైన అంశాలు ఆ 2 ఏమిటి? ఆ 2 విషయాలు ఏంటి అంటే, హిందీలో మీరు కూడా హిందీ పుస్తకం చదివినప్పుడు హందేరే రాజా అని ఒక పాఠం ఉంటుంది. పాఠం ఆయన ఏనుగు పైన ఎక్కి పోతుంటాడు, ఆయనకేం బట్టలు ఉండవు, కానీ కింద ఉన్న వాళ్ళంతా అరే రాజు బట్టలు ఏమున్నాయి అది ఒకరికి అట్లా ఆ రాజును కీర్తించడం మొదలుపెట్టారు. అరే నేనన్నా రాజుకు బట్టలే లేవు కదా అని అన్న పాపానికి నన్ను తర్వాత ఏం చేశారో మీకు తెలుసు, అది దాని గురించి మనం చర్చపోవాల్సిన అవసరం. ఇక్కడ 2 విషయాలు తప్పు చేశారు. ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా పంజాబ్ నుంచి మొట్టమొదట కంపల్సరీ లాంగ్వేజ్ను ఈ దేశంలో ప్రవేశపెట్టింది పంజాబ్. నిన్నటి వెస్ట్ బెంగాల్ వరకు ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఆ భాష అనేది కంపల్సరీగా నేర్చుకొని తీరాలే అనేది చట్టాలు చేశారు. అన్నీ కూడా మనం ఎట్లయితే చేసినామో వాళ్ళు కూడా చేశారు. కానీ అన్ని రాష్ట్రాల్లో కేవలము 10th క్లాస్ వరకు మాత్రమే చేశారు. కానీ అందరూ 10th వరకు చేసి మన రాజు కూడా 10th వరకు చేస్తే మనకేం గొప్ప ఉంటుంది, కాబట్టి ఇంటర్మీడియట్ వరకు చేద్దామని మొదటి తప్పు. రెండో తప్పు ఏం చేశారంటే, మీరు ఇటు మేడ్చల్ వైపు పోతే
హైదరాబాదులో ముఖ్యంగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కావచ్చు, లేకపోతే హైదరాబాదులో పెద్ద ఎత్తున ఉన్నటువంటి మిలిటరీ షెల్టర్స్ కావచ్చు, లేదా ఏజీ ఆఫీస్ కావచ్చు, ఎల్ఐసీలు కావచ్చు, ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం ఉన్నాయి. అవును. హైదరాబాదును మినీ ఇండియా కూడా అంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి సిబిఎస్ఈ స్కూల్స్ని పెట్టింది. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్కూళ్ళల్లో కూడా దేశవ్యాప్తంగా ఉంటాయి. ముఖ్యంగా దేశ రాజధాని లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ ఐసిఎస్ఈ సిబిఎస్ఈ స్కూల్స్ మనలో ఎట్లయితే జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, బేగంపేట పబ్లిక్ స్కూల్ ఇట్లా కనిపిస్తాయి, అవి కనిపిస్తాయి. దాంట్లో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉండదు. ఎందుకంటే ఉదాహరణకు నేను ఏజీ ఆఫీసులో కర్ణాటకలో పనిచేసి 7వ తరగతి వరకు చదివినటువంటి మా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వేసి 8వ తరగతి నుంచి కంపల్సరీ తెలుగు అంటే వాడు 7వ తరగతి వరకు ఆ ఏళ్ళు కూడా రావడానికి వాడికి తెలుగు కంపల్సరీ ఎట్లా చేయగలుగుతాం? చేయలేం కదా. కాబట్టి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది అంటే ఈ సిబిఎస్ఈ స్కూళ్ళల్లో ఒక వెసులుబాటు ఇచ్చింది. ఎనీ 3 లాంగ్వేజెస్, నీకు వచ్చిన లాంగ్వేజ్ తీసుకో. కర్ణాటక నుంచి వచ్చినోడు కర్ణాటక తీసుకోండి, ఇటువంటి వెసులుబాటు ఇచ్చింది. 10th తర్వాత నీకు ఏ లాంగ్వేజ్ అవసరం లేదు. సిబిఎస్ఈ స్కూళ్ళల్లో 10th తర్వాత ఇంగ్లీష్ చదివితే చాలు. సెకండ్ లాంగ్వేజ్ తీసుకో, లేకపోతే భరతనాట్యం తీసుకో, లేకపోతే కార్పెంటర్ తీసుకో, ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ 2 విషయాలు తప్పు చేసిన ఏంటంటే ఈ సిబిఎస్ఈ స్కూళ్ళల్లో కూడా తెలంగాణలో సిబిఎస్ఈ స్కూల్ అంటే నువ్వు తెలుగు చదివి తీరాల్సిందే అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆ చట్టం అమల్లో ఉంది. రెండవది ఏమన్నారు, ఇంటర్మీడియట్ వరకు కంపల్సరీ అంటారు. అప్పుడు వచ్చింది ఏంటంటే నేను 10th క్లాస్ వరకు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివినా నాకు తెలుగు రాదు, ఒరిస్సాలో చదివినా నాకు తెలుగు రాదు, నేను కర్ణాటకలో చదివినా తెలుగు రాదు. సుమారు ప్రతి సంవత్సరము 38,000 మంది నుంచి 50,000 మంది వరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాదులో ఇంటర్మీడియట్ చదువుతుంటారు. 38,000 మంది 38,000 మంది ఆ రోజు నేను రిపోర్ట్ ఇచ్చినటువంటి నాటికి. ఈరోజు ఇప్పుడు పెరిగినాయి, ఎందుకంటే ఎంసెట్ అనుకో, శ్రీ చైతన్య అనుకో, నారాయణ అనుకో, ఇటువంటి వివిధ రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఒరిస్సా నుంచి కర్ణాటక నుంచి వస్తారు. ఓకే. ఉదాహరణకు మన వాళ్ళు కూడా పోయి ఎక్కడ రాజస్థాన్ కోటలో చదువుతారు కదా ఎంసెట్ కోచింగ్కి. ఎందుకు మన దగ్గర తెలంగాణలో కార్పొరేట్ కాలేజీ లేకపోయినప్పుడు మన కేటీఆర్ గారు ఎక్కడ చదివినరు? గుంటూరులో చదివారు 2 years ఇంటర్మీడియట్. ఎందుకు? ఎంసెట్ చెప్తారని. సో అట్లా ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఇంటర్మీడియట్లో ఇది సాధ్యం కాదు. అదేవిధంగా 3వ తరగతి 4వ తరగతి అని దీనిపైన కోర్టు కేసులు రకరకాలైనటువంటి వస్తే అల్టిమేట్గా దేశవ్యాప్తంగా ఏమన్నారు అంటే కంపల్సరీ లాంగ్వేజ్ అనేటటువంటిది మీ యొక్క స్కూల్స్లో ప్రవేశపెట్టండి తప్ప సిబిఎస్ఈ స్కూల్లో ప్రవేశపెట్టడం కానీ ఇంటర్మీడియట్లో ప్రవేశపెట్టడం కానీ కుదరదని చెప్పిన తర్వాత అన్ని రాష్ట్రాలు దీన్ని పాటిస్తుంది. ఇప్పుడు నిన్ననో మొన్ననో మీ నోటీస్కి వచ్చిందో లేదో తెలియదు కానీ సిబిఎస్ఈ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ పోయి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మమ్మల్ని కంపల్సరీ లాంగ్వేజ్ చదవమంటున్నారు. నేను 6వ తరగతి వరకు కర్ణాటకలో చదివినా నాకు ఏబిసిడీలు కూడా రావు తెలుగులో. అటువంటిది నన్ను తెలుగు చదవమంటే నేను ఎక్కడ చదువుతా అంటే వాళ్ళు పెద్ద ఎత్తున పేరెంట్స్, తల్లిదండ్రులు ధర్నా చేశారు. అది వేరే విషయం, ఇప్పుడు ఆ టాపిక్ మనం పోవద్దు. ఓకే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ఈ కంపల్సరీ లాంగ్వేజ్ను సాంస్క్రిట్ అనేటటువంటిది, తెలుగు అనేటటువంటిది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో పెట్టడం కూడా సాధ్యం కాదు అని చెప్పేసి మేమన్నాం. అన్న తర్వాత ప్రధానంగా 2 సమస్యలు వచ్చినాయి. ఒకటి సాంస్క్రిట్, 2 అరబిక్. ఈ తెలంగాణ రాష్ట్రంలో 7 నుంచి 8,000 మంది ఉర్దూ మీడియం చదివే విద్యార్థులు ఉన్నారు. కానీ 20,000 మంది అరబిక్ చదువుతారు, సెకండ్ లాంగ్వేజ్. 20,000 మంది అరబిక్ ఎందుకు చదువుతారు అని అంటే నాకు హిందీ వచ్చు, ఉర్దూ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. నేను ఏదైనా అరబ్ కంట్రీస్కి పోవాలంటే ఖచ్చితంగా నాకు అరబిక్ వచ్చి ఉండాలి. కాబట్టి నేను ఇంటర్మీడియట్లో అరబిక్ చదువుతున్నా అని చెప్పి వాళ్ళు అరబిక్ తీసుకున్నారు. వాళ్ళు అరబిక్ కంట్రీస్కి పోతే ఇది ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్న ఎంఐఎం లాంటి పార్టీలు అరబిక్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. ఇక చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు ఈ సాంస్క్రిట్ అనేటటువంటిది
పూర్తిగా మ్రగ్యమైపోతున్నది. కాబట్టి సాంస్క్రిట్ కనీసం ఇంటర్మీడియట్లో ఉంది అని వీళ్ళు కూడా కొంత ప్రోత్సహించడానికి ప్రయత్నం చేశారు. చిన్నజీయర్ స్వామి కంటే ముందు తెలుగు అనేటటువంటిది, ఉదాహరణకు నువ్వు తెలుగు చదివినటువంటి సందర్భంలో నువ్వు మైక్ టీవీ అని రాయాలని నాకు తెలుగులో రాస్తే నేను డౌట్, ఇంగ్లీష్లో రాయమంటే పర్ఫెక్ట్గా రాస్తా, కానీ తెలుగులో ఈ టీవీ రాయాలంటే నేను 1-2 సార్లు చూసుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ ఏం చేశాయంటే ఈ తెలుగు అనేటటువంటిది గొట్టు పదాలు, తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చూసి 60-70 మార్కుల కంటే ఎవడు ఎక్కువ వేస్తలేడు. అందులో చాదస్తం అనేటటువంటిది తెలుగు అధ్యాపకులకు ఉన్నంత ఎక్కువ ఎవరికి ఉండదు. కాబట్టి సాంస్క్రిట్ కనుక చదివితే ఎవ్రీ సాటర్డే చదివితే చాలు, పరీక్షలకు 2 రోజుల ముందు చదివితే 199 మార్కులు గ్యారెంటీ. సాంస్క్రిట్లో రాయాల్సిన అవసరం లేదు, తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. ఈ విధంగా మార్కులు సంపాదించడానికి సాంస్క్రిట్ అనేటటువంటిది ఒక వేదిక అయింది. దీనికి బీజేపీ కారణం కాదు, లేకపోతే ఇంకోటి కారణం కాదు, మార్కులు కారణము, కార్పొరేట్ విద్యా సంస్థల కారణము, తల్లిదండ్రులు కారణం. ఇక్కడ కేసీఆర్కి ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. అయితే ఎప్పుడైతే ఈ లాంగ్వేజ్ వచ్చిందో వీళ్ళు కేసీఆర్ పైన ఒత్తిడి తెచ్చారు. కేసీఆర్కున్న బలహీనతలో 2 ప్రధానమైనటువంటి బలహీనతలు ఏంటంటే, ఒకటి బ్రాహ్మణ్స్, 2 ముస్లిమ్స్. వీళ్ళు చెప్పారంటే ఆయన ఏ నిర్ణయాన్నైనా రివర్స్ చేయడానికి 1 నిమిషం ఆలోచించాడు. కాబట్టి 12వ తరగతి వరకు లాంగ్వేజ్ కంపల్సరీ అనేటటువంటిది తప్పు, కేవలము 10వ తరగతి వరకు మాత్రమే లాంగ్వేజ్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి నేను దీన్ని రద్దు చేసుకుంటున్నా అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. మధుసూదన్ రెడ్డి గెలిచాడు, కేసీఆర్ ఓడిపోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 1 నిమిషానికి. మధుసూదన్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేశారు, నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. కానీ అప్పటికి అయిపోయిన తర్వాత వీళ్ళు మెల్లగా ఏమన్నారంటే, ఈ విధమైనటువంటి పోరాటం మెల్లగా 30 పోస్టులో 40 పోస్టులో గవర్నమెంట్ కాలేజీలో కూడా సాంస్క్రిట్ ఉండాలి అనేటటువంటి స్థాయికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఈ పోస్టులు కూడా శాంక్షన్ చేసి, అది సమస్యకు మూల కారణం. 420 కాలేజీలో 30 కాలేజీలోనే సాంస్క్రిట్ పోస్టులు ఉండడం ఏంటి, అన్ని కాలేజీలో ఉండాలని చెప్పి ప్రభుత్వం మళ్ళొక మెమో ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఓకే. దానికి ప్రధానంగా ఏంటంటే మన మేడం గారు కూడా, జాగృతి మేడం కూడా, అరే సాంస్క్రిట్ను మనం ప్రోత్సహించాలి అనేటటువంటిది ఆమె కొన్ని సందర్భాలలో కొన్ని సిద్ధాంతాలు చెప్పింది. అంటే మీరు బహుశా చూసిండో లేదు కానీ, ఈ యొక్క బ్రాహ్మణ్స్ మీటింగ్ పోయినప్పుడల్లా పేరుకు చాలా వరకు పూలే విగ్రహం పెట్టాలి, అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అనేటటువంటి మాటలు బయట మాట్లాడుతుంటుంది. కానీ ఆమె నాణానికి 2వ వైపు చూస్తే ఆమె చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఎట్లా ఏంది అంటే ఒక బ్రాహ్మణ్స్ మీటింగ్కి వెళ్ళి దేవుణ్ణి మనము చూడాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే బ్రాహ్మణుడు ద్వారానే వెళ్ళాలనేటటువంటి భావజాలాన్ని నింపినటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన దాన్ని అని స్పష్టంగా మాట్లాడింది. మీరు కావాలంటే వీడియోలు కూడా తీసుకొని చూడొచ్చు. ఆమె కూడా సాంస్క్రిట్కు కొంచెం ఊతమీయడంతో ఇవన్నీ జరిగినాయి. సరే, అంత లోపల ప్రభుత్వం పోయింది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం లోపల ఆ ఉన్న పరిస్థితుల్లో 422 కాలేజీలో కూడా సాంస్క్రిట్ పోస్టులు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం కోరి, దానికి ఎన్ని రూపాయలు ఖర్చు అవుతుంది, ఎన్ని పోస్టులు కావాలి, ఏం కథ అని కోరినటువంటి ధర్మిలా ఈ కాంట్రవర్సీ వచ్చింది. ఈ కాంట్రవర్సీ లోపల ప్రధానంగా 422 కాలేజీలు ఉన్నాయి. ప్రతి కాలేజీలో కూడా తెలుగు సబ్జెక్టు ఉంది. సగం కాలేజీల్లో హిందీ సబ్జెక్టు మాయమైపోయింది. ఎందుకంటే తెలుగు ఉన్నాక హిందీ ఎవరు తీసుకుంటాడు? అర్బన్ ఏరియాస్లో తప్పితే రూరల్ ఏరియాలో ఎవడు కూడా హిందీని దేక్తలేడు. దాంతో సగం కాలేజీల లోపల హిందీ మాయమైపోయింది. ఉర్దూ ఎవరు తీసుకుంటలేడు. 10th వరకు చదివినా కాబట్టి 7,000 మంది ఉర్దూ మీడియం చదివేటటువంటి విద్యార్థులు ఉన్నా, ఉర్దూ మీడియం చదివే ప్రతి విద్యార్థి ఏం తీసుకుంటున్నాడు? అరబిక్ తీసుకుంటున్నాడు. ఉర్దూ కూడా పోయింది. ఇక ఇప్పుడు ఇంటర్మీడియట్లో 5 లక్షల మంది ఉంటే 2,50,000 మంది సాంస్క్రిట్ మాత్రమే చదువుతున్నారు. 1,50,000 మంది తెలుగు చదువుతున్నారు.
అంతే. మిగతా వాళ్ళంతా వివిధ రకాల. ఇప్పుడు ఈ 400 కాలేజీల లోపల కనుక సాంస్క్రిట్ పెడితే మార్కుల కోసం కావచ్చు, చదవాల్సిన అవసరం లేదని కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలో కూడా బులోమని సాంస్క్రిట్కు పోతే తెలుగు అనేటటువంటిది ఖచ్చితంగా ఒక 50-60 కాలేజీల్లో ప్రతి సంవత్సరం మూతపడేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. హిందీ అనేది కనిపించదు ఇక తెలంగాణలో. హిందీ కనిపించదు, ఉర్దూ కనిపించదు, రాష్ట్ర అధికార భాష అయిన తెలుగు సగం కాలేజీలో ఉండదు. రాష్ట్ర ద్వితీయ భాషగా గుర్తించబడ్డ ఉర్దూ అనేది హైదరాబాద్ చుట్టుపక్కల 2-3 కాలేజీల్లో మిగిలే అవకాశం ఉంటుంది. ఇక సాంస్క్రిట్ మయం అయిపోతుంది. ఎందుకు అంటే మార్కుల వరకు. ఎందుకు ఇంత ఎగబడుతున్నారు? దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే సాంస్క్రిట్ అనేటటువంటిది అది ఒక భాష. తెలుగులో మనం ఎట్లయితే తెలుగులో గుణింతం ఉందో సాంస్క్రిట్లో కూడా గుణింతం ఉంది. కానీ సాంస్క్రిట్ గుణింతం ఎవరికి సాంస్క్రిట్ చదివే విద్యార్థులకు రాదు. వాడు సాంస్క్రిట్లో రాయాల్సిన అవసరం లేదు. వాడు ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు ఆన్సర్స్. క్వశ్చన్ మాత్రం సాంస్క్రిట్లో ఉంటుంది. దీంతో ఏంటి అంటే 2 రోజుల్లో చదివితే 90 మార్కులు వచ్చేదానికి ఇదే టైంలో నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో పెడితే నాకు ఎంసెట్ వస్తుంది, నీట్ వస్తుంది, ఇంకోటి వస్తుందని. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వము సరే ఆయన ప్రభుత్వం లోపల ఆయననే రాజు, ఆయననే మంత్రి, కాబట్టి ఆయన ఏం చేసినా నడుస్తుంది. ఇక్కడ ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతాలకు వెళ్తే పర్టికులర్గా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ లేదా ఇందిరాగాంధీ గారు కానీ ప్రధానంగా ఇప్పుడు ఈ నడుస్తున్నటువంటి చరిత్ర లోపల ముస్లిమ్స్ అప్పీజ్మెంట్ పాలసీ కావచ్చు, లేదంటే మొత్తం దేశంలో 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడము, రాజ్యాంగాన్ని మార్చి వాళ్ళ యొక్క ఏదైతే సంపద మొత్తం వాళ్ళకు పంచడము, ఇటువంటి ఫిలాసఫీ అంతా తీసుకొస్తున్నటువంటి తరుణంలో పార్లమెంటులో ఎవరో ఒకరు సాంస్క్రిట్లో ఆన్సర్ ఇస్తే నోనో అని చెప్పి డిఎంకే వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళు కూడా నిలబడి సాంస్క్రిట్లో మాట్లాడడానికి వీలు లేదని చెప్పినటువంటి సందర్భం నాకు గుర్తుంది. ఆ విధమైనటువంటి ఫిలాసఫీ ద్వారా నిర్మితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాంస్క్రిట్ మయం చేయడం ఏంటి అనేటటువంటిది ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. ఇది ముఖ్యమంత్రి దృష్టిలో ఉందా, ముఖ్యమంత్రి దృష్టిలో లేదా రొటీన్గా వచ్చినటువంటిదా? మరి ఇంత చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో దీన్నే అదునుగా తీసుకొని నిన్ననో మొన్ననో సిబిఎస్ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ పోయి నో తెలుగు, మా లాంగ్వేజ్ మేము చదువుకుంటాం, మేము సాంస్క్రిటే చదువుతాము, హిందీ చదువుతామని పెద్ద ధర్నా పెట్టారు. కానీ తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తెలుగు చదవాల్సిందే కదా. నేను అనేది ఏంటంటే లేకుండా అయిపోతుంది కదా. నేనేమంటున్నా, కంపల్సరీగా 10th క్లాస్ వరకు తెలుగు ఖచ్చితంగా అమలు పరచాల్సిందే. దేశవ్యాప్తంగా ఏవైతే తెలుగు రాష్ట్రాలు సిబిఎస్ఈ ఆల్సో ఉండాలి. రెండవది, సిబిఎస్ఈలో కూడా తెలుగు ఎట్లా అమలు పరచాలి అంటే నువ్వు ఎల్కేజీలో ఎవరైతే చేరుతున్నారో వారికి ఖచ్చితంగా తెలుగు మాత్రమే ఇవ్వాలి. ఎవడైనా కర్ణాటక నుంచో, మధ్యప్రదేశ్ నుంచో, రాజస్థాన్ నుంచో 6th క్లాస్లో 7th క్లాస్లో వీడికి వచ్చి వాడు 10th క్లాస్లో 7th క్లాస్లో తెలుగు కంపల్సరీ అంటే వాడు నేర్చుకోలేడు. కాబట్టి వానికి అవకాశం ఉండాలి. కానీ నువ్వు సిబిఎస్ఈ స్కూళ్ళల్లో కొంతవరకు రిలాక్సేషన్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అప్ టు 10th వరకు ఖచ్చితంగా తెలుగు మాత్రమే సెకండ్ లాంగ్వేజ్గా తీసుకునే విధంగా చర్య తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలు ఆల్సో, ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ, నువ్వు తెలుగు తీసుకుంటావా తీసుకో, తెలుగు తీసుకోకపోతే ఉర్దూ తీసుకో. ఎందుకంటే ద్వితీయ భాష, ఇది ప్రథమ భాష. ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ. ఇక ఇంటర్మీడియట్ కాడికి వచ్చే వరకల్లా నువ్వు తెలుగును ప్రోత్సహించాలి. తెలుగును ఏ విధంగా ప్రోత్సహించాలి? తెలుగు అనేటటువంటిది ఈరోజు రేపు జరుగుతున్నటువంటి చర్చల లోపల తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చర్చ జరుగుతున్నటువంటి సమయం చూస్తున్నాం. ఇంగ్లీష్ మీడియంలో చదివినోడే ఐఏఎస్కు సెలెక్ట్ అవుతున్నాడు, తెలుగు మీడియం చదువుతున్నాడు ఐఏఎస్కు సెలెక్ట్ అవుతలేడు. కాబట్టి ఇది అని చూస్తున్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే
150 మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎవరైతే ఐఏఎస్ రాస్తున్నాడో వాడు 100% రాసేది ఆంథ్రోపాలజీ ఫస్ట్ లాంగ్వేజ్, తెలుగు సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటున్నాడు. సిబిఎస్ ఐఏఎస్లో రెండు తీసుకోవాలి, 2 సబ్జెక్ట్స్. తెలుగు తీసుకొని ఐఏఎస్ అవుతున్నారు. ఎందుకు చాలా మంది ఉన్నారు. తెలుగు లాంగ్వేజ్ తీసుకొని ఐఏఎస్ అవుతున్నాడు. వాడు ఏం చదివింటాడు? ఐఐటి మద్రాసులో ఇంజనీరింగ్ చేసినోడు కూడా తెలుగు ఒక లాంగ్వేజ్గా తీసుకొని ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నటువంటి సందర్భం లోపల పనికిరానటువంటి సాంస్క్రిట్ని తీసుకొని వచ్చి జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెట్టడం ఎందుకు? యూ డోంట్ స్టాప్ సాంస్క్రిట్. ఒకవేళ ప్రభుత్వం చేయదలుచుకుంటే అరే ఇటువంటి వాళ్ళు ఉన్నారు, నిజంగా కూడా ఎక్కడో సిబిఎస్ఈ స్కూళ్ళలో చదువుకొని వస్తాడు, వాడు సాంస్క్రిట్ చదివి ఉంటాడు, హైదరాబాద్లో సాంస్క్రిట్ లేకపోతే కష్టము, కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో అక్కడక్కడ నాకు తెలిసినంత వరకు ఒక 30 సంవత్సరాల నుంచి ఈరోజు మహబూబియా కాలేజ్ తీసుకో, అలియా కాలేజ్ తీసుకో, లేకపోతే సికింద్రాబాద్లో ఉండేటటువంటి గర్ల్స్ మారేడుపల్లి తీసుకో, ఇటువంటి కాలేజీల్లో సిటీ కాలేజీలు తీసుకో, ఇటువంటి కొన్ని కాలేజీల లోపల కన్నడ సెకండ్ లాంగ్వేజ్ ఉంది, అరబిక్ సెకండ్ లాంగ్వేజ్ ఉంది, ఫ్రెంచ్ సెకండ్ లాంగ్వేజ్ ఉంది, కన్నడతో పాటు సాంస్క్రిట్ కూడా సెకండ్ లాంగ్వేజ్ ఉంది. పెట్టాలి, పెట్టకూడదు అనేది కాదు, అన్ని నేర్చుకోవచ్చు, అన్ని నేర్చుకోవాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోపల ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక సాంస్క్రిట్ ఒక సబ్జెక్టు పెట్టు. కానీ 400 కాలేజీలో ఒకేసారి సాంస్క్రిట్ పెట్టి దానికి ఉన్నటువంటి మార్కుల కారణంగానో ఇంకో కారణంగానో తెలుగు మృగ్యమైపోతూ ఉంటే మరి ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు, విద్యాశాఖ ఎందుకు స్పందిస్తలేదు అనేది నాకు కూడా అర్థం. కానీ మీరు విజ్ఞాపన చేసింటారు కదా? చేసినాం. దానికి రెస్పాన్స్ ఏమిటి వాళ్ళది? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలుగు అనేటటువంటిది అన్ని కాలేజీలో ఉండేటట్టు విధంగా ప్రతిపాదనల దశల్లోనే ఉంది, మేము తెలుగును కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలని కానీ లేదా సాంస్క్రిట్ను కానీ విద్యార్థులపైన రుద్దము అనేటటువంటిది ఒక మాట చెప్తున్నారు. తెలుగును రుద్దము, సాంస్క్రిట్ రుద్దము. ఆ కాలేజీలో తెలుగు ఉంటుంది, సాంస్క్రిట్ ఉంటుంది, హిందీ ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, నీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ చదువుకోవచ్చు కదా అనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి సమాధానం. కానీ ఇది చాట్లో తౌడు పెట్టి కొట్లాట పెట్టడమే, కుక్కలకు కొట్లాట పెట్టడమే కదా. ఇప్పుడు యావరేజ్గా చూసుకుంటే 422 కాలేజీలు 60,000 మంది స్టూడెంట్సే ఉన్నారు. రిస్క్ తక్కువ సాంస్క్రిట్కి పోతారు పిల్లలందరూ సాంస్క్రిట్కి పోతే తెలుగులో ఎవడు ఉంటాడు? అవును. తర్వాత వీడేంది తా బదులు తా రాసినా కొట్టేసి మార్కులు వేస్తాడు. ఇప్పుడు మామూలుగా మనం చదివినటువంటి కామర్స్లో కానీ సివిక్స్లో కానీ హిస్టరీలో కానీ రాజు పేరు రాసే చాలు, కానీ ఆ రాజు పేరు కరెక్ట్ రాసిండా తక్కువ రాసిండా, ముక్కు స్పెల్లింగ్ కరెక్ట్ రాసిండా లేదా, ముంతాజ్ బేగం అనేది కరెక్ట్ రాసిండా లేదని ఎవడు చూడడు. కానీ తెలుగుకి వచ్చే వరకు ముంతాజ్ బేగం కరెక్ట్ రాయకపోయినా వాడు కొట్టేసి 2 మార్కులు తక్కువ వేస్తాడు. వీడు 60 మార్కులు వేయడానికే సస్తాడు. ఎందుకంటే వెనక పిలక ఉంటుంది కాబట్టి వాడు ఏం ఆలోచిస్తాడు, ఆ పిలక మనము తెలుగు టీచర్ని చూసేవాళ్ళం ఇంతవరకు మనం చదువుకున్నటువంటి టైంలో తెలుగు పంచెలు కట్టుకునే తెలుగు టీచర్ అంటే వాడు ఖచ్చితంగా పంచె కట్టుకొని వచ్చేటోడు. ఇప్పుడు జీన్ ప్యాంట్లు వేసుకొని కూడా వస్తున్నారు, అది వేరే విషయం. కానీ తెలుగు లాంగ్వేజ్ అనేటటువంటి వాడు అరే ఇంగ్లీష్లో నేను 2 మాటలు తప్పు మాట్లాడినా ఎవడు పట్టించుకోడు, కానీ తెలుగు తప్పు మాట్లాడితే అరే తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడానికి రాదు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు, 3వ తరగతి చదివిన వానికి 2వ తరగతి తెలుగు వాచకం రావడం లేదు అని ఆయన రవీంద్ర భారతిలో ఆందోళన వ్యక్తం చేశాం. అంటే విద్యా వ్యవస్థ పట్టుబడిపోయింది, ఉన్నది అది. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ నిర్ణయం అనేటటువంటిది అది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఎక్స్ట్రీమ్ తెలుగును తీసుకుపోయి హిమాలయ పర్వతాల్లో పెట్టడం ఎంత తప్పో, అదేవిధంగా ఇప్పుడు సాంస్క్రిట్ని తీసుకుపోయి హిమాలయాల పర్వతాల్లో పెట్టడం అనేటటువంటి ఈ నిర్ణయం కూడా అంతే తప్పు. సాంస్క్రిట్ అనేటటువంటిది ఒక భాషగా అభిమానించు, కానీ సాంస్క్రిట్కు మీకు చుట్టరికం ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీకి సాంస్క్రిట్కు అసలు చుట్టరికమే లేదు కదా. ఓరి బీజేపీ ప్రభుత్వం అంటే ఏదో సాంస్క్రిట్ పెట్టిండే అర్థం ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఆ విధమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వడం అర్థం కాదు. ఏమిటంటే విద్యాశాఖ సీఎం దగ్గరనే ఉంది కదా. అవును, మరి ఆయన దగ్గర ఉన్న శాఖలో ఏం జరుగుతుందో చెప్పరా కనీసం? 400 కాలేజీలకు ఇన్ని పోస్టులు అంటే మనం కూడా విద్యా వ్యవస్థ మీద ఇంతకుముందు కూడా కొన్ని మాట్లాడుకున్నాం. అవును. సో ముఖ్యమంత్రి నేనేమనుకున్నా అంటే ఆపద్ధర్మ విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆపద్ధర్మంగా విద్యాశాఖను చూస్తున్నాడు. చాలా పనులు ఉంటాయి, అంటే చాలా పనులు ఉంటాయి. ఆపద్ధర్మ విద్యాశాఖ మంత్రి కాబట్టి రేపు మంత్రివర్గ విస్తరణ కాగానే ఎవరో విద్యామంత్రి వస్తాడని అనుకున్నాం. మనం ఇక్కడ కూర్చోమని మాట్లాడుకున్నాం. మనం అనుకున్నది ఒకటి, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిసినట్టుగా అసెంబ్లీ సాక్షిగా నేను ఏదైనా వదిలిపెడతా కానీ విద్యను హోంశాఖను నా దగ్గరనే పెట్టుకుంటా అని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఇంకో మంత్రితోటి కూడా చెప్పించాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి.
విద్యాశాఖ మొత్తం సీఎం దగ్గరనే ఉంటుంది. కానీ విద్యాశాఖలో నిర్ణయాలు అనేటటువంటివి ఏమాత్రం కూడా సరే ఆయన స్కూల్ పెడుతున్నాడు, ఏది యంగ్ ఇండియా స్కూల్స్, అవి 100% తప్పు అనేది మనం ఇక్కడే మాట్లాడుకున్నాం. ఇప్పటికి కూడా మనం సీఎం ఆఫీస్లో ఒక అధికారితో మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా జనరల్ విద్యార్థులు అందరూ కలిసి ఒకే స్కూల్లో చదువుకోవచ్చు అని ఆయన చెప్తున్నాడు. కానీ గ్రౌండ్లో జరుగుతున్నది ఏంది, ఇప్పుడు కోడంగల్లో కట్టే స్కూల్ కానీ లేదా బట్టి విక్రమార్కల కాన్స్టిట్యున్సీలో కట్టే మధ్యలో కట్టే కాలేజీ కానీ ఏంటి అంటే వర్టికల్ హారిజాంటల్ క్లబ్బింగ్ లేదు. ఏమంటున్నారు, ఇక్కడ బీసీ స్కూల్ ఉంటుంది, ఇక్కడ ఎస్సీ స్కూల్ ఉంటుంది, ఇక్కడ మైనారిటీ స్కూల్ ఉంటుంది, ఇక్కడ ఇంకో స్కూల్ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఎవరి స్కూల్లో వాడు చదువుకుంటాడు, సాయంత్రం ఆడుకోవడం మాత్రం ఒక దగ్గర ఆడుకుంటారు. ఎందుకు ఆ పని బయట చేయరా అక్కడ? అది ఎట్లా, రేపు పొద్దుగాల ఏమవుతుంది, వీడు వాడు కలిసి సోషల్ టెన్షన్స్ క్రియేట్ అయ్యి ఈరోజు ఎక్కడో ఎన్ఐటి కాశ్మీర్లో ఎటువంటి గొడవలు జరుగుతున్నాయో అట్లా గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఏపీ రెసిడెన్షియల్ లాగా అన్ని కలిపి పెట్టు నువ్వు. అవును, కులాలు గిలా అందరు కలిపి పెట్టడానికి అవకాశం లేదు. కలిపి పెట్టడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ సబ్ ప్లాన్ అని ఒకటి, ఎస్టీ సబ్ ప్లాన్ ఒకటి, బీసీల సబ్ ప్లాన్ అని ఒకటి. ఎందుకంటే బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఎన్ని కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారో అది బీసీ ప్లాన్లో చూపిస్తున్నారు. అవును, దానికి కామన్ ఒక అసెంబ్లీ పెట్టాలి ఒక చట్టం. కానీ ఇప్పుడు పెట్టేటటువంటి యంగ్ ఇండియా స్కూల్స్ అన్నీ కూడా వర్టికల్ హారిజాంటల్ కాదు. రేపటి రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మధ్య టెన్షన్స్ క్రియేట్ చేయగలిగేటటువంటి పాఠశాలలు ఇప్పుడు పెడుతున్నారు. అది తప్పు అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాని మీద ఇంకా ఏం స్పందిస్తలేరు. తన పని తను చేసుకుంటూనే పోతున్నాడు. ఒకటి. రెండవది, విద్యా వ్యవస్థలో ఉండేటటువంటిది ఈరోజు ప్రాథమిక పాఠశాలలు కానీ లేదా ఉన్నత పాఠశాలల్లో కానీ లెక్చరర్ల రిక్రూట్మెంట్ నామమాత్రంగా ఒక డిఎస్ఏసి ఏదో చేసిండ్రు. కానీ ఇప్పటికీ కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు లాగానే ఉన్నాయి. రిక్రూట్మెంట్ యూనివర్సిటీలు ఎట్లా ఉన్నాయో అట్లే ఉన్నాయి. ఈరోజు యూనివర్సిటీల పరిస్థితి ఏంటి అంటే అవి ఆల్రెడీ చనిపోయినాయి, దాన్ని బొందబెట్టడమా కాలవడమా అనే రెండే అంశాలు మిగిలినాయి. యూనివర్సిటీ పోయి వైస్ ఛాన్సలర్స్, మొన్న సీఎం గారు వైస్ ఛాన్సలర్తో మీటింగ్ పెడితే కూడా వీరు వైస్ ఛాన్సలర్తో ఏం చెప్పారు తెలియదు. కానీ వైస్ ఛాన్సలర్లు మా దగ్గర ఏమీ లేదు, మేము పోయి ఆడ శ్మశానంలో కూర్చేసుకొని కూర్చున్నాం తప్ప ఏమి చేసే పరిస్థితి లేదనేటటువంటి కాడికి వచ్చింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్ కూడా లేనటువంటి డిపార్ట్మెంట్లు పేపర్లో భర్తీ చేయబోతున్నారు అన్నారు. కానీ దానికి ఎన్ని భర్తీ చేసే ముందు రోజే మరి కాంట్రాక్ట్ లెక్చరర్లను ఏం చేస్తారు, దాని మీద ఒక కమిటీ కోదండరామ్ గారు తోటి ఒక కమిటీ చేసిండ్రు. మరి అదేమైతుందో తెలియదు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే విద్యా వ్యవస్థ పైన ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టి అనేటటువంటిది ఉండాల్సినంత ఉండలేదు. విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా ఆయనకు కరెక్ట్గా నివేదిస్తలేరు. అంటే కావాలనే లేకపోతే కనుక విద్యాశాఖ అనేటటువంటి దాన్ని బాగుపరచడము అనేటటువంటిది కనుక చేయాలంటే ఈ దేశంలో పివి నరసింహారావు గురించి ఎందుకు చర్చించుకుంటారండి? విద్యా వ్యవస్థలో మౌలికమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో ఏమన్నా వచ్చినాయంటే బికాస్ ఆఫ్ హిమ్. +2 ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్డ్ బై పివి నరసింహారావు. రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది పివి నరసింహారావు. ఈ రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ తీసుకొచ్చిందే పివి నరసింహారావు. అట్లా విద్యా వ్యవస్థ లోపల కొఠారి కమిషన్ దగ్గర నుంచి మొదలుకొని స్టడీ చేసి కొంత విద్యా వ్యవస్థను మెరుగుపరిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ అటువంటి పరిస్థితి మళ్ళా వస్తుందంటే ఈ ప్రభుత్వంలో కొంత ఆ రకంగా విద్యా కమిషన్ వేయడం కానీ లేకపోతే విద్యా వ్యవస్థ లోపల మార్పులు తీసుకోవడానికి కొన్ని కనిపించినాయి కానీ ఆశించినంతగా కనిపిస్తలేదు. ముఖ్యమంత్రి గారు పెట్టాల్సినంత దృష్టి పెడతలేదు, ఎక్కడ కూడా చర్చ జరుగుతలేదు. సో దానిలో భాగంగానే ఏదో ముఖ్యమంత్రి గారు మామూలుగా ఉంటే ఏదో చేనులో గుడ్డెద్దు చేనులు మేసినట్టుగా ఏదో గుడ్డెద్దు వచ్చి ఈ సాంస్క్రిట్ చేనులో మేసినట్టుగా కనిపిస్తుంది. అంటే గుడ్డెద్దు చేనులో పడతా అంటారు చూడు. ఇగో ఈ నిర్ణయం కూడా ఆయన చూడకుండానే ఇగో ఇటువంటి నిర్ణయాలు కొన్ని వందలు బయటికి వస్తున్నాయి రోజు. అట్లా ముఖ్యమంత్రికి తెలియకుండా 400 కాలేజీల సాంస్క్రిట్ ఎవడన్నా పెడతాడా? మరి నిర్ణయం అది. నేనేమంటున్నా, సాంస్క్రిట్ను మీరు చంపకండి, కానీ తెలుగును ప్రోత్సహించండి, తెలుగు విద్యార్థులను ప్రోత్సహించండి, సాంస్క్రిట్ను కూడా అనుమతించండి. ఇష్టం చదువుకుంటారు. అంతేగాని మేము అన్నిటికీ సాంస్క్రిటే 90 మార్కులు వచ్చే సాంస్క్రిట్ అన్నా తీసుకో,
60 మార్కులు వచ్చిన తెలుగు అన్న తీసుకో, సంవత్సరం మొత్తం కష్టపడితే 60 మార్కులు వస్తాయి తెలుగుకు. సంవత్సరం మొత్తం కాకుండా 2 రోజులు కష్టపడితే 90 మార్కులు వస్తాయి సాంస్క్రిట్. నీకు ఏది కావాలంటే నీ కొడుకు ఏం అడుగుతాడు? కానీ ఇక్కడ నాకు సాంస్క్రిటే అడుగుతాడు. కాబట్టి లేదు, ఇక్కడ 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 నిర్ణయం తీసుకున్నప్పుడు సాధారణంగా కార్పొరేట్ కాలేజీలని మార్కులు ర్యాంకులు వీటి వైపు వెళ్ళిపోతున్నారు. డబ్బులు ఎన్ని లక్షలు ఇస్తారో అంత మార్కులు అన్న భావన ఉన్నది. తెలుగు భాషను చేజేతులారా వచ్చే తరానికి అందకుండా చేయడం అనేది దీనికి ఆల్టర్నేట్ ఏదైనా ఉండాలి కదా, ప్రత్యామ్నాయం మీరేమన్నా తెలుగు తప్పకుండా ఇంటర్ వరకు నేర్చుకోవాలి, ఏం చేయాలి? నేనేమంటున్నా అంటే తెలుగు తప్పకుండా నేర్చుకోవాలనేటటువంటి సిద్ధాంతం తేవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, ఆల్ ఆఫ్ సడన్ ఈ యొక్క సాంస్క్రిట్ తీసుకొచ్చి అన్ని కాలేజీల్లో పెడితే ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు మనము పాఠశాలల పరిసరాలలో వైన్ షాపులు పెట్టొద్దు అంటాం. ఎందుకంటే విద్యార్థులు పొరపాటున చెడిపోతారని. నువ్వు ఉన్న కాలేజీలన్నింటిలో సాంస్క్రిట్ పెట్టి మీరు సాంస్క్రిట్ తీసుకోవద్దంటే ఎవడన్నా ఆగుతాడా? నువ్వు 90 మార్కులు చదవకుండానే 90 మార్కులు వచ్చే సబ్జెక్టు ఇంకో పక్కన పెట్టి నువ్వు రాత్రి మొదలు కష్టపడితే 60 మార్కులు రానటువంటి తెలుగు ఎవరు చదువుతాడు చెప్పండి? లేదా సాంస్క్రిట్ని ఇష్టం ఉన్న తీసుకోవచ్చు అనేటటువంటిది. కాబట్టి ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా ఏంటంటే, విమర్శనాత్మకంగా కాదు, ఒక దార్శనికంగా లేదా గ్రౌండ్ రియాలిటీస్ ఈ ముఖ్యమంత్రి గారికి తెలవాల్సింది ఏంటంటే, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక సాంస్క్రిట్కి సంబంధించిన సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేయండి, తప్పులేదు. అవసరం ఉన్నోడు అవకాశం ఉన్నోడు నేర్చుకోనియండి, ఆసక్తిని బట్టి. కానీ తెలుగును చంపేసి సగం కాలేజీలో తెలుగు లేకుండా చేసేటటువంటి ప్రయత్నం జరిగితే రేపు తెలుగు అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది? ఒకటి. రెండవది, ఈరోజు నువ్వు గ్రూప్ 1 తీసుకో, గ్రూప్ 2 తీసుకో, ఏ దాంట్లో తీసుకున్నా తెలుగు కంపల్సరీ లాంగ్వేజ్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది. సాంస్క్రిట్ తీసుకున్నాడు రేపు గ్రూప్ 1 ఏం రాస్తాడు? గ్రూప్ 2 ఏం రాస్తాడు? ఇవన్నీ పరిణామాలను పరిగణలోకి తీసుకొని తెలుగు కోసం కోచింగ్ పోతున్నారు. ఇప్పుడు తెలుగు టీచర్కు ఉన్నంత డిమాండు ఈరోజు ఎకనామిక్స్ టీచర్కు కూడా లేదు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఈ తెలుగు ట్యూషన్ పోతున్నారా? తెలుగు ట్యూషన్ ఉన్నంత గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేకపోతే గ్రూప్ 4 కానీ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో తెలుగు టీచర్స్కు ఉన్నంత డిమాండు, సివిక్స్ టీచర్స్కు ఉన్న డిమాండు ఏ సబ్జెక్టుకు లేదు. మనం పట్టించుకుంటలేం కానీ చాలా సీరియస్ విషయం ఇది. సో కాబట్టి ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాము, నేనేమనుకుంటున్నా, నాకు తెలుగు మొత్తం వచ్చాం అనుకుంటున్నా. సందులు సమాసాలు అడిగితే ఎన్ని సమాసాలు అంటే నాకు తెలియదు. మనం ట్రైనింగ్ అంటే కోచింగ్ పోతే తప్ప తెలియదు. సో కాబట్టి వీటన్నిటిపైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు చరిత్రకు సంబంధించి తెలుగు ఏది ఆంధ్ర సాహిత్య చరిత్ర, ఆంధ్ర సాహిత్య చరిత్ర అంటాడు. ఆంధ్ర సాహిత్య చరిత్ర చదవని ఎవడు కూడా గ్రూప్ 1లో కనీసం ఫిలింలో కూడా పాస్ కాలేడు. అరే వాస్తవాలన్నీ ఇట్లా ఉంటే నువ్వు తెలుగును లేకుండా ఆది కవులు ఎవరు అంటే వాడు ఇటు అటు చూసేటటువంటి విధంగా పరిస్థితులు ఉంటే, కాబట్టి ఇది తెలుగును ప్రోత్సహించడం అనేటటువంటిది కనీసం బాధ్యత. రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు సిలబస్లో పెట్టారు, లేదు అన్ని రకాల సిలబస్లో పెట్టారు, అటువంటిది తెలుగును చంపేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనేటటువంటిది ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని దశల వారీగా ఎవరైతే సాంస్క్రిట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను సంస్కృతాన్ని ఎందుకంటే సంస్కృతం అనేది మూల భాష, నేను ఏమంటున్నా అంటే ఇట్ ఈజ్ అ మదర్ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు ఇంకొక గొప్ప విషయం చెప్తా మీకు. దేశంలో ఇంగ్లీష్ అనేటటువంటిది రాజ్యాంగం రాసింది, కానీ అధికార భాష హిందీ అనేటటువంటిది కేంద్రంలో అధికార భాష. సాంస్క్రిట్ అధికార భాషగా పెట్టాలనేటటువంటి చర్చ కూడా జరిగింది. అంబేద్కర్ లాంటి మేధావులు కూడా సాంస్క్రిట్ భాష దేశ భాషగా ఉంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటి దాని మీద కూడా రాజ్యాంగ పరిషత్తులో డిబేట్స్ జరిగినాయి. కానీ అల్టిమేట్గా అందరూ వచ్చినటువంటి నిర్ణయం ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటే ప్రపంచానికి మన రాజ్యాంగం అంటే ఏందో తెలుస్తుంది, హిందీ అనేటటువంటిది రాజ్యాంగానికి ఉండాలని చెప్పి హిందీ పెట్టారు. ఈరోజు సాంస్క్రిట్ తీసుకొని వచ్చి తెలుగు కూడా సాంస్క్రిట్లో నుంచి వచ్చింది. భారతాన్ని సాంస్క్రిట్ నుంచి అనువదిస్తేనే కదా భారతాన్ని సాంస్క్రిట్లో అనువదించిన వాళ్ళే కదా వీళ్ళు కవులంతా.
సో ఉద్గ్రంథాలన్నీ సంస్కృతిలోనే ఉన్నాయి. ఆనాడు గ్రంథాలు సంస్కృతిలో ఉండొచ్చు, కానీ ప్రజలు మాట్లాడింది తెలుగు భాష. నేనేమంటున్నా వాళ్ళ కూడా ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మహాభారతం కానీ లేదా భాగవతం కానీ రామాయణం కానీ సాంస్క్రిట్లో ఉన్నప్పటికీ దాన్ని హిందీలో అనువదించారు, తమిళ్లో అనువదించారు, తెలుగులో కూడా అనువదించారు. వాళ్ళ తెలుగులో అనువదించినాకనే కదా ఈ రామాయణ మహాభారతాలు మనకి ఇంత గుండెలకు దగ్గరైనాయి. సో అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ నువ్వు సాంస్క్రిట్ వరకు తీసుకుపోతున్నా అంటే ఇక రేపు సాంస్క్రిట్లో మహాభారతం చదువుతామా? సో ఇటువంటి పరిస్థితులు అనేటటువంటి తీసుకుపోకుండా అల్టిమేట్గా సాంస్క్రిట్ అనేటటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని పునఃసమీక్షించి ఖచ్చితంగా దీనిపైన అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలనేటటువంటి విధంగా నేను ఐఎమ్ నాట్ టోటల్లీ ఎగనెస్ట్ సాంస్క్రిట్ అనేటటువంటి దాన్ని తెలంగాణ పొలిమెరల నుంచి తరిమి కొట్టమని నేను చెప్తలేను. సాంస్క్రిట్ అనేది ఉండాల్సిందే, ఎందుకంటే సాంస్క్రిట్ అనేది ఒక లాంగ్వేజ్. ఏదన్నా ఒక పరిస్థితి, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కన్నడ డిపార్ట్మెంట్ ఉందండి, మీకు తెలుసు కదా. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్ నేను, పోతూ పోతూ చూస్తే మనకు కన్నడ కనిపిస్తుంది, కన్నడ డిపార్ట్మెంట్ ఉంటుంది. అవునవును. అరే తెలంగాణకు కన్నడకు సంబంధం ఏంటి అంటే అవును, పర్షియన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అరబిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, తమిళ్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయి. సో కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నాం కదా, కాబట్టి ఇప్పుడు తెలుగు లెస్సగా ఉంచండి, మిగతా భాషలను కూడా ప్రోత్సహించండి అనేదే నా వ్యూ పాయింట్. రైట్ సార్, థ్యాంక్ యూ. విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచి వారి వారి మాతృభాషలో విద్యాబోధన ఉంటేనే వారి మానసిక ఆలోచన ఇతర భాష కంటే కూడా ఈ భాషలో ఉంటుంది. వారు పడుకున్నా వారి కళలు వచ్చినా తెలుగు భాషలోనే. కాబట్టి ఆ మాతృభాషలో ఉన్నంత చదువుకున్న వేగము, అర్థం చేసుకునే వేగము బహుశా ఇతర భాషలో ఉండకపోయింది, ఎందుకంటే మాతృభాష కాబట్టి. ఈ అందరూ అన్ని భాషలు నేర్చుకోవాల్సిందే, నేర్చుకోవద్దని కాదు, కానీ మన భాషను మనం ముందుగా మన భాషను మనం కాపాడుకోవాలి, మన భాషను మనం ముందు తరాలకు ఇవ్వాల్సిన అవసరము అనివార్యత ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.